ధన్రాజ్ అతని పేరు, నవ్వుల ఊరు అతని ఊరు, నవ్వించడం అతని వృత్తి, సిక్స్ ప్యాక్ పెంచడం అతని ప్రవృత్తి. మిమ్మల్ని నవ్వించడానికి అతను సిద్ధం, మరి మీరు సిద్ధమా? లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ధనాధన్, ధన్రాజ్ అండ్ రాకేష్. ముందు రాకేషా ధనరాజా? ధనరాజా రాకేషా? మీరు పిలిచేసిన తర్వాత ఆలోచిస్తారేంటండి? మళ్ళీ ఎంట్రీ నేను వాడు ఇచ్చిన తర్వాత ఇవ్వనా? లేదు, మీరే చెప్పండి. ఈ మధ్య మీకు కూడా కోపం వస్తుంది. ఏ నీ మనిషిని కాదా? మీకు ఎంత మీ క్యాష్ ప్రోగ్రాంలో చంద్ర అంటే ఇష్టం అని చెప్పినంత మాత్రాన మేమన్నీ గుర్తుపెట్టుకుంటామండి. మీకు ఎవరెవరు ఇష్టమో. ప్లీజ్ కోపాలు వద్దు. వద్దు. ఎందుకు నాకు కూడా కోపం వస్తుంది. వద్దు వద్దు. చిన్నపిల్లలు మీరు కోపపడితే బాగుంది కదా కాంప్లిమెంట్. నేను కొన్ని టాపిక్స్ ఇస్తాను, మీరు దాని మీద మీ ఒపీనియన్ చెప్పాలి. ఓకే ఓకే, అడగండి. ముందు సిగరెట్లు తాగడం చాలా మంచిది. ఎస్, చూసారా? యూత్ వింటున్నారు, కొంచెం ఆలోచించుకొని చెప్పండి. ఎస్ సార్, సిగరెట్ తాగడం చాలా మంచిది. ఎందుకంటే సిగరెట్ తాగే వాళ్ళకి వృద్ధాప్యం రాదు. అదలా? వాడు యవ్వనంలోనే పోతాడుగా. బాబా నిజంగా సిగరెట్ తాగేవాడు అలా బైక్ మీద స్టైల్గా వెళ్తూ ఉంటే ఏ అమ్మాయి అయినా సరే లిఫ్ట్ అడగాల్సిందే. ఎందుకు? వాడికి మ్యాటర్ లేదని తెలిసిపోద్ది. మూడోది అంటే నేను చెప్పే మెయిన్ మ్యాటర్లో రెండోది, ఇందాక అసలు లేదు. సిగరెట్ తాగేవాడి ఇంట్లో దొంగలు పడరు. నిజం, సిగరెట్ తాగే వాళ్ళ ఇంటికి దొంగలు రారు అసలు. ఎందుకో తెలుసా? చెప్పండి. వాడు 24 గంటలు దగ్గుతూనే ఉంటాడు కదా, ఓనర్ మెలుగుతూనే ఉంటాడని. అలా అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి సిగరెట్ తాగాలో వద్దో మీరే ఆలోచించుకోండి. ఎంత మంచి నీతి చెప్పాను నేను. చెప్పడం బాగుంది, మీరేం పాటిస్తున్నారు? సుబ్బారావు గారు రమ్మన్నారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ చెప్పండి. ఓర్పు అంటే ఏంటంటే, సహజంగా ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీరు నేను మేనేజర్ గారి దగ్గర నుంచుంటాం కదండి చెక్ కోసం, దాన్నే ఓర్పు అంటారు. ఇంకేమైనా ఉన్నాయో ఓర్పుకి నిర్వచనాలు? ఓర్పు ఇంతే, నాకు తెలిసిన ఓర్పు ఇంతే. నాకు తెలిసిన ఓర్పు ఇంకోటి ఉంది. చెప్పండి. ఇలా మిమ్మల్ని అడిగి నేను నించుంటున్నానుగా, దీన్ని కూడా ఓర్పు అని అంటారు. నెక్స్ట్ అడగండి. బాగా చెప్తున్నావు దండ్రా, థ్యాంక్ యూ. సహనం. ఎస్, ఇందాకటి నుంచి మీరు మాట్లాడుతుంటే ధనరాజ్ ఎక్కడైనా నవ్వించబోతాడా అని వెయిట్ చేస్తున్నారు చూడండి, దాన్ని సహనం అంటారు. నిజంగా మీకు చాలా సహనం ఉంది. హాస్పిటాలిటీ, దీని గురించి నేను ముఖ్యంగా చెప్పాలి. హాస్పిటాలిటీ అంటే మీ క్యారీ వ్యాన్ ఇచ్చి మాకు ఇవ్వలేదు చూడండి, అదే హాస్పిటాలిటీ. మీరు ఉన్నారే. ఉంటాను నేను, సన్నగా చెప్తారు అసలు నిజాలన్నీ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక టాపిక్ చెప్పండి. భార్య. ఇది స్పాంటేనియస్ గా చెప్పడం అంటే చెప్పండి. లేదు టెలికాస్ట్ అవుతుంది, మా ఇంట్లో చూస్తారు, చాలా ఉంటాయండి కొన్ని ప్రాబ్లమ్స్, మీకు తెలీదు. భార్య అంటే భర్త వెనకాల ఉండే అమ్మాయి కాదు. అలాగని భర్త ముందుండే అమ్మాయి కూడా కాదు. భర్త ముందుండి దారి. మీ ఆవిడ పేరేంటి? శిరీష. వెనకాల ఎవరో ఉన్నారంటే ఒకసారి చూడమ్మా. అమ్మ ఆ వెనకాల కాదు, ఉండండి మీరు. రాకేష్ ఈడొకడు అందరిని ఇమిటేట్ చేద్దాం అనుకుంటుంటాడు. ఏం చేస్తూ ఎందుకు కళ్ళు మూసుకుంటా? ఏమైందిరా? ఏంటి ప్రాబ్లం? నిమిషము ఏమైంది? ఏంటి ఇలా పాడితే దుబాయ్ కూడా వెళ్ళిపోవచ్చు అన్న, కళ్ళు మూసుకొనే. అవును, ఎందుకంటే సునీత గారు ఎప్పుడు ధైర్యంగా ఎవరిని చూసి కూడా ఆవిడ ఆ పాట పాడలేరు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆవిడ సునీత గారు ఏ పాట పాడినా కళ్ళు మూసుకొని పాడుతుంటారు. సునీత గారు అంత గొప్ప సింగర్ నేను అసలు చూడలేదు. చప్పట్లు. ఆవిడ వచ్చారా వెనకాల వచ్చారు. అలాంటి ఒక సింగర్ తో ఈ రోజు నేను పర్ఫార్మెన్స్ ఈ స్టేజ్ మీద చేయడం నా అదృష్టం. మరి నన్ను యూఎస్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. దయా హృదయరాలు. అంటే ఏం లేదు, ఒక చిన్నది అయిపోగానే నాకు ఎంత ఇష్టం అంటే అన్నయ్య. తెలుసు. నువ్వు చూసావా వస్తున్నట్టు? ఓకే. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అంటే, మమ్మల్ని ఒక జూనియర్స్ లాగా చూడకుండా, అలానే ఒక సీనియర్స్ లాగా చూడకుండా, మాకు ఒక
అంటే అది ఎలా ఉంటుందంటే ఆవిడ ఒక ఆర్టిస్టులకి ఇచ్చే రెస్పెక్ట్, ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆవిడ ఉన్న స్టేజ్ మీద ఆవిడ పక్కనే రైట్ సైడ్ లో నుంచోవడం, అది నేను ఈ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని నా అదృష్టం. ఇక్కడ నేను నుంచోవడం నా అదృష్టం. అదృష్టం. మధ్యలో ఆమెలో ఉండడం దురదృష్టం. అదృష్టం. రాకేష్, అన్నా పాటలు మనం పాడదాం. ఓ సో కమిడియన్స్ గా మీరు ఇవాళ సింగర్స్ అవ్వబోతున్నారు. Yes. ఏమండి, ఏంటంటే- నాలోని సింగర్ ని తొక్కేసుకొని కమిడియన్ గా ఎదిగిన వ్యక్తిని నేను. ఇందాక ఏమన్నారు తెలుసా స్టేజ్ దిగేటప్పుడు? ఏ మీరు కామెడీ చేస్తారా, పాడలేదా? అసలు జనాలు పాటలు పాడితేనే లేచి చప్పట్లు కొడుతున్నారు, కామెడీకి అన్నారు. అన్నారా? అన్నారు. రెడీ. మీ గురించి ముందు చెప్పండి, సంగీతం ఎలా తేలారు, ఎలా మునిగారు? నేను గుంటూరు పక్కన ఉన్న విజయవాడలో ఇక్కడ వరకు మునిగి సాధన చేశాను. కృష్ణానగర్ లో. కృష్ణానగర్ లో కాదురా, అది హైదరాబాద్ కృష్ణా నదిలో. కృష్ణ నదిలో మునిగారా? మరి తేలేరా? నాతో పాటు మునిగిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే అలా పైకి వచ్చాను. తేలిగ్గా ఉంటాను కాబట్టి. ఓకే ఓకే, నన్ను బ్లెస్ చేయండి. సుమా గారు నీ కాళ్ళకి దండం పెట్టుకున్నారు అనుకుంటున్నావా? అతని కాళ్ళే అతను పట్టుకొని వెళ్ళాడు. మరి ఇదే నిజాలు చెప్పేయడం అంటే. రెడీ రెడీ రెడీ. ఇప్పుడు ఒక పాత పాటని శృతి చెప్పు బాబు, ఫస్ట్ శృతి. శృతి చెప్పు. శృతి అనే అమ్మాయి. అంటే అది కాదు, పాటలు వేరే ఉంటాయి. శృతి పల్లవిలి పల్లవి కూడా రాలేదు. సరే వదిలే. సారీ టెంపో టెంపో అంటే అనే మనం టెంపోలో వచ్చామన్న విషయం చెప్తే టెంపో వచ్చాడా? చండాల కార్లో వచ్చాం. 39 పెట్టు, నీ ఇష్టం వచ్చిన కలర్ టెంపోలో కొట్టు. ఇది మంచిది. కలర్ టెంపో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం ఒక అద్భుతమైన ఆ song రోజుల్లో ఈరోజు. మరి ఎంత చక్కటి ఏయ్, నీకు పాట. రాదు, ఆ రోజుల్లో లేవురా. అద్భుతమైన పాటను రీమిక్స్ చేయబోతున్నాం. రెడీ? గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం ప్రయాణం ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, బేబే తెలియని పాపం, ఇది ఆశ నిరాశల ఆరాటం 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 ఆరాటం. నీకు ఆరాటం ఉంటే కింద చెప్పుకోవాలి, పై చెప్పుకోవడం చండాలంగా అన్నాను తనే. Okay. పరువు పోద్ది వెనక. ఇగో సునీత మేడం ఉన్నారు, కొంచెం మంచి పాట పాడు. ఇన్స్పిరేషన్. ఓకే లెక్క పెడుతున్నా. ఓకే ఓకే, మనకి ఎన్నింటిరా ట్రైన్? Ready? రెడీ. నెక్స్ట్ ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాను. క్లాసికల్ మేడం, క్లాసికల్. అద్దిందాం ఏయ్ ఇద్దిందాం వెరీ గుడ్. అన్ని తిందాం తన్నుకు తిందాం. రెడీ? ఏయ్ అద్దిందాం ఇద్దిందాం అన్ని తిందాం తన్నుకు తిందాం. అద్దిందాం ఇద్దిందాం అన్ని తిందాం తన్నుకు తిందాం. అద్దిందాం ఇద్దిందాం తగదిందాం తన్నుకు తిందాం. ఓకే, నచ్చలేదు మీకు, నచ్చలేదు నాకు తెలుసు. ఇది తప్పకుండా మీ ఇద్దరికి నచ్చుతుంది. అన్ని నేనే నేర్పించాలా? లేదు అని ఇది నచ్చుతుంది మేడంకి డెఫినెట్ గా. రెడీ మేడం? రెడీ. రెడీ రే, జాగ్రత్తగా ఉంటా. యా. ఇది దారి లేదుగా? లేదు. రెడీ. రెడీ. కాకా కీకి కుక్కు కుక్కకే కకై కాకా కీకి కుక్ కుక్కై. ధనరాజ్ తెలీదు, ఏదో స్కిచ్ చేయమంటే నువ్వు మరి